బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీటెట్ 2022లో జరిగిన పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ వరకు కంప్లీట్ చేసాము ముందు వీడియోస్లో. ఈరోజు వీడియోలో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ది 91. పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం ఏంటి? పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం అంటే 0. గుణకార తత్సమాంశం అంటే 1 అవుతుంది. పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం అంటే 0 అవుతుంది. ఇది ఎలా అంటే a + 0 = 0 + a = a. సో ఇక్కడ 0ని సంకలన తత్సమాంశం అంటారు. అలా కాకుండా ఇది పూర్ణాంకాల్లో అయితే a × 1 = 1 × a = 1a అవుతుంది. కాబట్టి దాన్ని 1ని ఏమంటారంటే గుణకార తత్సమాంశం అంటారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. పూర్ణాంకాల సంకలన తత్సమాంశం అంటే 0. నెక్స్ట్ 92. ఈ క్రింది వాటిలో ఏది సత్యము? 2 సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సరి సంఖ్యలు తీసుకుంటే తీసుకున్నాం. 2, 4 అనేవి సరి సంఖ్యలు అయితే 2 సరి సంఖ్యల లబ్ధం 2 × 4 = 8 అవుతుంది. ఇది ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 3 బేస్ సంఖ్యల మొత్తం సరి సంఖ్య అన్నారు. సో ఇది అవ్వదు. ఇది అవుతుంది. ఈ 3 కూడా చూద్దాం. 3 బేస్ సంఖ్యల మొత్తం సరి సంఖ్య అన్నారు. 3 బేస్ సంఖ్యలు అంటే 1 + 3 + 5 ఉంది. వీటి మొత్తం సరి సంఖ్య అవుతుంది అన్నారు. 1 + 3 ఎంత? 4. 4 + 5 అంటే 9 అవుతుంది. సో ఇది కాదు. ఇది సెకండ్ది. థర్డ్ బిట్ చూద్దాం. థర్డ్ బిట్లో ఏమన్నారు? ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలు కాదు. ఎందుకని 2తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 2, 3, 5, 7 కాబట్టి ఇది బేస్ సంఖ్య కాదు, మనకి ఇది సరి సంఖ్య. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ది. ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు. ప్రధాన సంఖ్యలు కారణాంకాలు ఎందుకు ఉండవు? 1 and its help అంటే 2 కారణాంకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. 2కి కారణాంకాలు ఏంటి? 1, 2. 3 తీసుకున్నాం. 3కి కారణాంకాలు 1, 3. సో ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉంటాయి. ఎన్నంటే మినిమం 2 ఉంటాయి. సో ఇందులో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 2 సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫై ద 5 1/6 + 3 1/12 = 6. దీన్ని సింప్లిఫై చేయమన్నారు. 5 1/6 + 3 1/12 సింప్లిఫై చేయడం అంటే ఫస్ట్ మనం ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. అంటే ఇక్కడ 5 × 6 × 5 ప్లస్ ఇక్కడ 1 చేస్తాం. ఇది ఇంటూ ప్లస్ ఇక్కడ 1 అంటే 6 5 జర్ ఎంత? 30 + 1 ఎంత? 31/6 ప్లస్ ఇక్కడ 3 12 జర్ 36. 36 + 1 అంటే 37/12. సో దీన్ని సింప్లిఫై చేస్తాం. మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? 6కి 12కి 12 అవుతుంది. ఎందుకని? 6 × 12. సో ఎల్సిఎం అనేది 6కి 12కి 12 అవుతుంది. 12లో 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. అంటే 2 × 31 + 37. 2 31 జర్ ఎంత? 60. 62 + 37/12. ఇది 62 + 37 యాడ్ చేస్తే మనకి ఎంత? 99 వచ్చింది. 99/12 వచ్చింది. సో ఇందులో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఇందులో 33 టైమ్స్, ఇందులో 4 టైమ్స్ అంటే 33/4 వచ్చింది. 33ని 4తో డివిజన్ చేస్తే ఎంత? మనకి 8 4 32 పోతే 1 ఉంది. అంటే 8 1/4. 8 1/4 వచ్చింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 94 చూద్దాం. ఒక ఫ్లాట్ పొడవు 60 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు అయితే ఫ్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించబడింది. అయితే బాట వైశాల్యం అన్నారు. చుట్టూ అన్నారంటే బయట కదా, బయట బాట వైశాల్యం కనుక్కోవాలి. సో మనకి ఇచ్చినవి రాసుకుంటే పొడవు ఎంత ఇచ్చారు? మనకి పొడవు L = 60 మీటర్లు ఇచ్చారు. వెడల్పు B = 40 మీటర్లు ఇచ్చారు. సో ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారు? ఫ్లాట్ చుట్టూ 3 మీటర్లు అంటే బాట W = 3 మీటర్లు ఇచ్చారు. సో బాట వైశాల్యం ఏంటి? బయట బాట కాబట్టి బయటి
బాట వైశాల్యం A ఈక్వల్ టు 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. సో W వాల్యూ ఎంత 2 ఇంటూ 3 ఇంటూ L ప్లస్ B అంటే 60 ప్లస్ 40 ప్లస్ 2 ఇంటూ 3. సింప్లిఫై చేస్తే ఇది 2 3 జస్ట్ 6. 60 ప్లస్ 40 అంటే ఎంత 100. 100 ప్లస్ 6 ఎంత 100 ప్లస్ 6 6 ఇంటూ 106. సో 6 36 3 ఉంది ఇక్కడ వేసుకుంటాం. 0 ఇంటూ 6 అంటే 6 0 ప్లస్ 3 అంటే 3 6 1 జా 6 అంటే 636 మీటర్ స్క్వేర్ 636 మీటర్ స్క్వేర్. బయట బాట వైశాల్యం ఎంత వచ్చింది 636 మీటర్ స్క్వేర్. మనకి ఆప్షన్ ఏమి ఇచ్చారు 636 మీటర్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 95 100 మీటర్స్ మైనస్ 6 మీటర్స్ 0.45 సెంటీమీటర్స్ను సూక్ష్మీకరింపుము అన్నారు. 100 మీటర్స్ మైనస్ 64 మీటర్స్ 0.45 సెంటీమీటర్స్. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 64.5 మీటర్స్ అని కూడా రాయొచ్చు. సో ఇది మీటర్స్ అవుతుంది, ఇది సెంటీమీటర్స్ అవుతుంది, అంతే తేడా. మైనస్ చేయమన్నారు కదా, ఇప్పుడు మనకి 100 మీటర్స్ 0.00 వేసుకోవాలి, ఎందుకంటే ఇవి మీటర్స్ ఇవి సెంటీమీటర్స్ కదా. దీనిలోంచి ఏం తీసేయమన్నారు సబ్ట్రాక్ట్ 64 మీటర్స్ 45 సెంటీమీటర్స్ తీసేయమన్నారు. సో ఇక్కడ నుంచి మనకి 100లోంచి 1 ఇక్కడ బారోయింగ్కి వెళ్తే ఏమవుతుంది ఇక్కడ 100 అవుతుంది. 100లోంచి 45 తీసేయాలి, ఎందుకని ఇక్కడ 0 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక మీటర్ తీసుకొస్తున్నాం అంటే సెంటీమీటర్ తీసుకురావట్లేదు, ఇక్కడ నుంచి ఒక మీటర్లోంచి ఒక మీటర్ తీసుకొస్తున్నాం అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో అప్పుడు ఏమవుతుంది 100 మైనస్ 45 చేస్తాం. ఈ 100 సెంటీమీటర్స్ నుంచి 45 సెంటీమీటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. మనకి 10 మైనస్ 5 అంటే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9 మైనస్ 4 అంటే 55. ఎంత వచ్చింది 55 వచ్చింది. అంటే ఇక్కడ 100లో నుంచి దీంట్లో నుంచి ఒకటి తీసుకొచ్చామంటే ఇక్కడ 100 అవుతుంది. సో 100లోంచి 45 తీస్తే ఇక్కడ 55 సెంటీమీటర్స్. పాయింట్ ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంటుంది, ఇక 100లో ఒకటి తీసుకెళ్ళిపోయాం కాబట్టి 99 ఉంటుంది. అంటే 9లోంచి 4 తీస్తే ఎంత 5, ఇక్కడ 9 మైనస్ 6 కదా 35. అంటే మనకు ఆన్సర్ ఈక్వల్ టు 35.55 సెంటీమీటర్స్. 35.55 సెంటీమీటర్స్. నెక్స్ట్ 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని ఏమంటారు? అందరికీ తెలిసిందే, 90 డిగ్రీల కోణం ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్. లంబకోణ త్రిభుజం ఏ విధంగా ఉంటుందంటే ఇది మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది ఏబిసి త్రిభుజం అయితే యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ 97 ఏలో 2/3 వంతు ఈక్వల్ టు బిలో 75% అయితే A/B అంటే ఇఫ్ 2/3 A ఈక్వల్ టు 2/3 A ఈక్వల్ టు అంటే 2/3 ఇంటూ A ఈక్వల్ టు 75% ఆఫ్ B, దెన్ A/B ఈక్వల్ టు ఎంత అంటున్నారు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది 2/3 ఇంటూ A ఈక్వల్ టు 75/100 ఇంటూ B అవుతుంది. Bలో 75% అంటే B ఇంటూ 75/100 వేసుకోవచ్చు, లేదంటే 75/100 ఇంటూ B వేసుకోవచ్చు. సో ఇది ఇందులో 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో 2/3 ఇంటూ A ఈక్వల్ టు 3/4 ఇంటూ B. సో ఇక్కడ ఉన్న B నెట్ తీసుకోవచ్చు, దీని నెట్ తీసుకెళ్తే ఏమవుతుంది A/B ఈక్వల్ టు 3/4/2/3.
సో ఇదేమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. మనకి భిన్నం అనేది తిరగబడుతుంది. సో a/b = 3/4 ఇంటూ ఇక 2/3 ఉంది. సో పైకొస్తే ఏమవుతుంది, 3/2 అవుతుంది. సో a/b = 3 3 జర్ ఎంత, 9/4 2 జర్ 8. సో a/b = ఎంత, 9:8. ఆప్షన్ 2 అనేది కరెక్ట్, 9:8. నెక్స్ట్ 98th ప్రాబ్లం. a = 3 ఇచ్చారు, b = 5. అయితే a/b - b/a = ఎంత? మనకి a వాల్యూ 3 ఇచ్చారు, b = 5 ఇచ్చారు. అయితే a/b - b/a = ఎంత? a/b = ఎంత? a అంటే 3/5, b/a = 5/3. సో ఇక్కడ మనకి a/b - b/a = 3/5 - 5/3 = ఎంత? 3/5 అంటే ఎంత మనకి? 3 × 3 × 3 × 3 × 3. 3 3 జర్ 9, 9 3 జర్ 27, 27 3 జర్ 81, 81 3 జర్ ఎంత? 243. సో 243 మైనస్ 5 క్యూబ్ అంటే ఎంత? 5 × 5 × 5, 5 5 జర్ 25, 25 5 జర్ 125, 125. సో ఈ 243లో నుంచి 125ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 3 - 5 చేయలేం కాబట్టి బారోయింగ్కి వెళ్తే 13 - 5 అంటే 8 వస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది, 3 - 2 అంటే 1, ఇక్కడ 2 - 1 అంటే 1, 118. ఆన్సర్ = 118. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 99 బిట్. ఒక వృత్త పరిధి 66 మీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు మీటర్లో ఎంత అన్నారు? వృత్త పరిధి అన్నారు. వృత్త పరిధికి ఫార్ములా ఏంటి? c = 2πr. సో మనకి ఆల్రెడీ c అంటే ఇచ్చారు, 66 = 2πr. సో r ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ వ్యాసార్థం కనుక్కున్న తర్వాతే కదా వృత్త వైశాల్యం కనుక్కుంటాం. సో r ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, 66 ఇంటూ ఇది బై 1/25 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 66 ఇంటూ 1/2 ఇంటూ 22/7 అనేది π = 22/7 కాబట్టి ఇది ఏమవుతుంది, 7/22 అవుతుంది, 7/22 అవుతుంది. సో అప్పుడు 11 టేబుల్ ఇందులో క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 2 టైమ్స్, ఇందులో 6 టైమ్స్, ఈ 2 మళ్ళీ ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత, 21/2 వచ్చింది. సో r వాల్యూ ఎంత వచ్చింది మనకి, 21/2 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు వైశాల్యం a = వృత్త వైశాల్యం a = 5r². సో 22/7 ఇంటూ 21/2 ఇంటూ 21/2, ఇది r వాల్యూ కాబట్టి ఈ 7 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 ఇందులో 11 టైమ్స్. సో ఎంత అవుతుంది మనకి, ఇక్కడ ఏమున్నాయి మనకి 11 3 జర్ ఎంత, 33 ఇంటూ 21/2 ఉంది. సో 33 ఇంటూ 21 మల్టిప్లై చేస్తాము, ఎంత, 1366. సో 693 వచ్చింది, 693/2. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 3 2 జర్ 6, 0 9 దించుకుంటాం, 4 2 జర్ 8, మైనస్ చేస్తే 1, 3 దించుకుంటే 6 2 జర్ 12, 1 ఉంది, 0.52 జర్ 10. సో ఎంత వచ్చింది మనకి, 346.5 మీటర్² వచ్చింది. వైశాల్యం a = ఎంత వచ్చింది, వృత్త వైశాల్యం 346.5 మీటర్² వచ్చింది. సో మనకి ఇది ఆప్షన్ 1 అనేది కరెక్ట్, 346.5. నెక్స్ట్ √20/25 అంటే 2025 యొక్క వర్గమూలం, 2025 యొక్క వర్గమూలం. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 2025. సో ఈ విధంగా చేసిన ఫస్ట్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తీసుకోవాలి, ఈ 2 డిజిట్స్కి 2 డిజిట్స్కి. సో ఇంకొకటి మిగిలిందంటే దానికి 1 పెట్టుకుంటాం. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి బేస్లో ఉంది కాబట్టి, ఇది సరి సంఖ్యలో ఉంది కాబట్టి
20 ఉంది కదా, 20లో స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81, 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. సో ఇక్కడ వరకు మనకి ఒక ఐడియా ఉంటే, ఇక్కడ 20 ఉంది కదా, 20 ఏ రెండింటి మధ్యలో ఉంది? 4 స్క్వేర్కి 5 స్క్వేర్కి మధ్యలో ఉంది. సో ఎప్పుడూ కూడా 5 స్క్వేర్ అంటే 25 అయిపోతుంది. అప్పుడు 4 స్క్వేరే తీసుకోవాలి. 4 స్క్వేర్ అంటే 4 4 జర్ 16. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 25. సో ఈ 4ని, ఇక్కడున్న 4ని డబుల్ చేయాలి. డబుల్ చేయడం అంటే 8 అవుతుంది. 8 పక్కన ఎంత వేస్తే మనకి ఇది వస్తుందో చూసుకోవాలి. 8 పక్కనే 5 వేద్దాం. సో 5 ఛాన్సెస్ 5 వేయాలి. ఎందుకని? మనకి 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో కంపల్సరీ క్యాన్సిల్ అవుతుంది. సో 5 వేస్తే 5 5 జర్ ఎంత? 25. 2 ఉంది. 8 5 జర్ 40, 40 ప్లస్ 2 42. సో 85 5 జర్ 425. సో దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 20 యొక్క వర్గమూలం ఈక్వల్ టు 45. సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే రూట్ ఆఫ్ 2025 ఈక్వల్ టు 45 ఇంటూ 45. సో 45 ఇంటూ 45 ఉంటే 45 హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి రూట్ ఆఫ్ ఇది 45 అవుతుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 45 స్క్వేర్ ఈక్వల్ టు 2025. నెక్స్ట్, ఒక నీటి కుళాయి 50 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంకును 5 గంటల్లో నింపిన అదే నీటి కుళాయి 75 లీటర్ల గల సామర్థ్యం గల వేరొక ట్యాంకును నింపుటకు ఎన్ని గంటలు పట్టును? అంటే 50 లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంకును 5 గంటల్లో నింపితే 75 లీటర్ల సామర్థ్యం ఉన్న వేరొక ట్యాంకును నింపడానికి ఎంత టైం పడుతుంది? 50 లీటర్లు ఉన్న ట్యాంక్ని 5 గంటల్లో నింపితే 75 లీటర్లు ఉన్న ట్యాంక్ని ఎన్ని గంటల్లో నింపుతుందంటే 75/50 ఇంటూ 5 వేసుకోవాలి. సో ఇందులో ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో మళ్ళీ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 5 1 జర్ 5, 3 5 జర్ 15, 13/2 వచ్చింది. సో 13ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 6 2 జర్. సో ఇక్కడ ఇది 13 కాదు 15. ఎందుకని? 5 1 జర్ 5 పోతే 25, అంటే 5 5 జర్ 15. ఇది 15. 7 7 2 జర్ 14. సబ్ట్రాక్ట్ చేస్తే 1, అంటే 7 1/2 ఈక్వల్ టు 7 1/2 అవర్స్ అనేది పడుతుంది. 7 1/2 అవర్స్. సో మనం ఇక్కడ 7 1/2 అవర్స్ అనేది పడుతుంది. 50 లీటర్లకి 5 గంటలు అయితే 75 లీటర్స్కి ఎన్ని గంటలు అంటే 7.5 అవర్స్ పడుతుంది. నెక్స్ట్ 102 క్వశ్చన్. సొల్యూషన్, దీని యొక్క సాధన అన్నారు. 1/3x - 1 ఈక్వల్ టు 2/3 యొక్క సాధన. 1/3x - 1 ఈక్వల్ టు 2/3. సో దీని యొక్క సాధన అన్నారు కాబట్టి x/3 - 1 ఈక్వల్ టు 2/3. సో దీనికి ఎల్సిఎం కడితే 3 వస్తుంది. x - 3 ఈక్వల్ టు 2/3. సో ఈ 3 3 క్యాన్సిల్ చేస్తే x - 3 ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు -3 ఇటు వస్తే ఏమవుతుంది? 2 + 3. సో x ఈక్వల్ టు 5. x వాల్యూ 5. ఆప్షన్ 3 కరెక్ట్. x ఈక్వల్ టు 5. నెక్స్ట్, సాల్వ్ ద ఈక్వేషన్ 2p/3 - p/5 ఈక్వల్ టు 11 2/3ని సాధించమన్నారు. ఇప్పుడు సమీకరణం ఇచ్చారు మనకి 2p/3 - p/5 ఈక్వల్ టు 11 2/3 సమీకరణాన్ని సాధించాలి. సో ఈ విధంగా
ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? 3 5 జర్ 15. 15లో 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. 5 ఇంటూ 2p అంటే 5 2 జర్ 10p మైనస్ 5 15 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. 3 ఇంటూ p అంటే 3p ఈక్వల్ టు దీన్ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చితే 3 11 జర్ 30. 3 ప్లస్ 2 ఎంత? 35/3. 10p మైనస్ 7p 10p మైనస్ 3p అంటే ఎంత? 7p/15 ఈక్వల్ టు 35/3. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 7p ఇక్కడ ఉంచి ఇక్కడ ఇది డివిజన్ చేస్తుంది. ఇటు వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. 35/3 ఇంటూ 15. సో ఈ 7 కూడా తీసుకెళ్ళిపోతే 35/3 ఇంటూ 15 ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది. ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది. 7 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. ఇది 3 అనేది ఇందులో 5 టైమ్స్. సో p ఈక్వల్ టు 5 ఇంటూ 5 ఈక్వల్ టు 25. p వాల్యూ ఎంత? 25. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. ద ఎల్సిఎం ఆఫ్ 16, 24, 30 అంటే 16, 24, 30ల కసాగు కనుగొనమన్నారు. 16, 24, 30. 16, 24, 30. 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 చేస్తే 8. 2 జర్ 16. 12 2 జర్ 24. 15. మళ్ళీ ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 4 టైమ్స్, ఇందులో 6 టైమ్స్. మళ్ళీ 2తో 2 2 జర్ 3 2 జర్ 15. సో ఇందులో మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. 2 1 జర్ 3 5 జర్. సో ఎంత వచ్చింది మనకి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5 వచ్చింది. 2 2 జర్ 4. 4 2 జర్ 8. 8 3 జర్ 24. 24 2 జర్ 48. 48 ఇంటూ 5. 5 8 జర్ 40. 4 ఉంది. 4 5 జర్ 20 ప్లస్ 4 24. సో ఎంత వచ్చింది మనకి? ఈక్వల్ టు 240. 16, 24, 30ల కసాగు ఈక్వల్ టు 240. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో ఇక్కడి వరకు మ్యాథ్స్ కంప్లీట్ చేసాం. 104 వరకు. మిగతా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.